వెల్కమ్ టు జేఆర్ మీడియా. శ్రీకాకుళం జిల్లా మందస మండలం బాలిగా గ్రామంలో దొంగలు అర్ధరాత్రి వేళ రెచ్చిపోయారు. ఒకే రాత్రిలో 5 ఇళ్లలో చోరీలకు పాల్పడి గ్రామంలో తీవ్ర భయాందోళన సృష్టించారు. గ్రామానికి చెందిన దుప్పట్ల శారద ఇంట్లో భారీ చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇంటి తాళాల పాల్గొట్టి దొంగలు సుమారు 6 తులాల బంగారం, 3 కిలోల వెండి వస్తువులను అపహరించినట్లు సమాచారం. ఇదే గ్రామంలో మరో 4 ఇళ్లలో కూడా చోరీలు జరిగినట్లు తెలిసిందే. అయితే ఆ ఇళ్ల యజమానులు వేరే పట్టణాల్లో నివసిస్తుండటంతో పూర్తి స్థాయి చోరీ వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. తీసి కింద పడేసి నేను ఏదో కొంచెం రాయాలి మరి లేదు సరిపోదు, ఓవరాల్గా రాసుకెళ్ళిపోతాం. సైడ్ తీస్తాను. సైడ్ తీస్తాను. నేను ఏదో కొంచెం రాయాలి మరి లేదు సరిపోదు, ఓవరాల్గా రాసుకెళ్ళిపోతాం. తులలో 7 తులలో అవుద్దండి బంగారం. చూసి పెట్టలేదు. మా అమ్మోళ్ళు చెవులో 2 జతలు, చిన్న పాపవి, పెద్ద పాప 2 జతలు, మా కోడలు ఒక సెట్ మొత్తం అవి ఒక 2 తులాలు ఉంటాయి. ఆ సెట్టే నల్ల పూసలు ఒక 2 తులాలు, తులన్నారా ఇల్లు శారద బంగారము 1 లక్ష రూపాయలు క్యాష్ పోయింది. మీరు ఇంట్లో లేరా? నేను బయట మీద పడిపోయాను. తాళమర కొట్టారా? తాళం కట్ చేస్తారు, గొల్లం కట్ చేస్తారు. అమ్మ వాళ్ళు ఉంటారు, ఎస్కోట్లో పెద్దత్తమ్మ గారు వాళ్ళు ఉంటారు. అంటే ఒక ఇంటికి 2 అలా అన్నమాట. కాకపోతే ఇలా జరిగిందనే విషయం మాకు కూడా ఏంటి సార్ వెండి సామాను? వెండి సామాన్లు ఒక 3 కిలోలు ఇలా ఉంటుందండి. 3 కేజీల 3 కేజీలు రీసెంట్గా ఇప్పుడు అయ్యి ఒక 2-3 ఇయర్స్ అవుతుంది గృహప్రవేశం జరిగి.